హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శశాంక్ ఎఫ్ఎం గేమర్. సో స్నానం ఇప్పుడే అయ్యింది, జస్ట్ ఇప్పుడు పూజ చేసిన. ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేసిన, ఇంట్లో మమ్మీ లేదు కాబట్టి. ఈరోజు అయితే ఫస్ట్ కటింగ్కి వెళ్ళా. లైట్ ముల్లెట్ లాగానే షేప్ వచ్చింది కదా, లైట్ పెట్టించిన. ఇంకా ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు ఈ వీడియో గురించి చెప్తాను మీకు. అవన్నీ ఫస్ట్ హెయిర్ చూపుదాం. ఫస్ట్ ఇలా వచ్చేసి నేను చెప్పేది మొత్తం హెయిర్ గురించి మాత్రమే, అందుకని హెయిర్తో స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలామంది అంటే మన ఇట్లా ఇప్పుడు అవన్నీ స్టాండ్కి పెడతా, చాలామంది ఏం చేస్తారంటే పచ్చి జుట్టు ఉన్నప్పుడు నీట్గా వచ్చేసేద్దని డైరెక్ట్ దుమ్ముతాం, పచ్చి జుట్టు చూసేస్తాం. దానివల్ల వచ్చే చెప్తే మేము నిజంగా చెప్తున్నా కదా, ఇంకా అంతేందుకు నాకు కూడా అలవాటు ఉంది పచ్చి జుట్టుతో ఇట్లా దూసుకొని వెళ్ళిపోవడం. అప్పుడు స్టైల్గా ఉంటుంది అనుకుంటుంది, కానీ దానివల్ల వచ్చే డిజీజ్ అంటే వచ్చే కాలర్స్ చెప్తే షాక్ అనేది షాక్ అయిపోతుంది. సో ఇట్లాంటి బ్లాగ్స్ మీకు, ఇట్లాంటి సమాచారం వీడియోస్ మీకు కావాలంటే ఫస్ట్ ఫోన్ కిందకి వెళ్ళి కింద నా యూట్యూబ్ ఛానల్ పేజ్ చేశాను, లేకపోతే మన ఏమోటి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. నిన్న వీడియోకి అయితే చాలా సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 50 వ్యూస్ అయితే వెళ్ళాయి. సో ఇట్లాంటి సపోర్ట్ చేయండి, మీకు కూడా ఇట్లా వీడియోస్ చేస్తాను. సో ఎడిటింగ్ మాత్రం కొంచెం తప్పు వస్తుంది, దాని మాత్రం నన్ను ఏమన్నది ప్లీజ్ గైస్. సో ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ అందరు చెప్పేది వినండి, హెయిర్కి డ్రైయర్ అస్సలు పెట్టకండి. హెయిర్ డ్రైయర్ పెట్టిరనుకో మెయిన్గా 14 to 17 ఇయర్స్ వాళ్ళు అస్సలు పెట్టద్దు. ఎందుకంటే అప్పుడు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది. ఆ వేడికి జుట్టు అనేది ఊసిపోవచ్చు, చెప్పలేము. 18 ఇయర్స్ అసలు పెట్టద్దు డ్రైయర్, ఎవరు పెట్టుకోవద్దు. ఇప్పుడు డ్రైవర్ పెట్టామనుకో అది ఎండిపోద్ది జల్దీ, కరెక్టే. దాని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అంటే మొత్తం అయిపోదు. అంటే ఆ వేడికి మన జుట్టు చాలా వేడి అయిపోయింది అనుకో, జుట్టు ఊసిపోయేది చాలా ఉన్నాయి. డ్రైయర్ పెట్టద్దు. టవాల్ ఉంటుంది కదా, దాంతో మెల్లగా ఇట్లా రబ్ చేయాలి. మీకు చూపిస్తాను ఎట్లా రబ్ చేయాలో, మరీ రఫ్గా రబ్ చేయొద్దు దాన్ని కూడా. సో ఫస్ట్ అయితే మంచి టవాల్ తీసుకోండి, మీ మొహంకి ఏం చూసుకోకుండా ఫస్ట్ ఇట్లా తల మీద వేసుకొని ఇట్లా మెల్లగా చాలా స్మూత్గా చేసుకోండి. ఇటు చేసేటప్పుడు జుట్టు ఊసిపోద్ది. జుట్టు ఊసిపోవడం అంటే ఇట్లా నీట్గా అయ్యే వరకు చూసుకుంటూ ఉండాలి. చూడండి, నా జుట్టు పచ్చిగా నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇట్లా నీట్గా మెల్లగా 10 minutes అయినా పర్లేదు, టైం వేస్ట్. మీకు టైం ఉందనుకోండి మెల్లగా చేసుకోండి, టైం లేకపోతే నార్మల్ స్పీడ్స్ మీద చూసుకోండి. టైం ఒకవేళ చాలా టైం ఉందనుకో మెల్లగా మసాజ్ వేసుకున్నాను అనుకో నీట్గా చూడండి. ఇప్పుడైతే ఒక మంచి కోమ్ పెట్టుకోండి దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటివి అసలుకి ఉంచుకోండి. ఇట్లాంటిది ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఫస్ట్ ఇది ఇట్లాంటివి ఉంచుకోండి, మిస్ ఒక బ్యాగ్లో పెట్టుకోండి. ఇది స్కూల్ బ్యాగ్ ఉన్నా, కాలేజ్ బ్యాగ్ ఉన్నా, ఏ బ్యాగ్లో పెట్టుకోండి. నా జుట్టు సెట్ అయినాక మీకు అంతా చెప్తా. అప్పటివరకైతే ఆగండి. నా జుట్టుని అయితే నార్మల్ చూసా. సో ఓకే, నీట్గా టెక్స్చర్ అన్నది అయిపోయింది కదా. సో ఇప్పుడైతే వీడియో కూర్చున్నాం గైస్. సో చెప్పాను కదా, ఇప్పుడైతే హెయిర్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు అయితే ఏంటంటే చాలామంది హెయిర్కి చాలా సీరమ్స్ అప్లై చేస్తారు. చిన్నపిల్లలు చెప్తున్నాను కదా, అంటే అంటే ఇప్పుడు టీనేజ్లో అయితే నేను కొన్ని నేను ఏం ప్రోడక్ట్స్ అసలు చెప్పాను, ఎందుకంటే నాకు కూడా అంత తెలియదు. నాకు తెలిసింది మీకు చెప్తాను. మీకు నాకు తెలిసింది ఏమైనా ఉంటే అది మీకు షేర్ చేసేస్తాను. నేను నా దగ్గర అసలు ఉంచుకోను. ఫస్ట్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి మీకే చెప్తా, గూగుల్ నమ్మకండి. అంటే ప్రోడక్ట్స్ అనేది చిన్నపిల్లలకి నాకు తెలిసి అయితే ఆయిల్ అనేది బెస్ట్. అంటే సిల్క్ హెయిర్కి, రఫ్ హెయిర్ నుంచి సిల్క్ నుంచి నార్మల్ హెయిర్ మారడానికైతే ఆయిల్, సీరమ్స్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. కానీ అవి నాకు కూడా సరిగా తెలీదు, ఎందుకంటే నా హెయిర్ని సీరం అస్సలు సీరం పెట్టినా కూడా ఎప్పుడో 1 weekలో 1 time పెడతా. అందుకని హెయిర్ అనేది చూసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. కానీ వైట్ హెయిర్ వచ్చేసి ఏం చేయను. వైట్ హెయిర్ పోవడానికి చిట్కా తెలిసినా నేను చేయను, ఎందుకంటే నాకు బద్ధకం. వైట్ హెయిర్ వెళ్ళడానికి ఒక చిట్కా చెప్తా. ఫస్ట్ అయితే అది నాకు తెలీదు, నేను ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో తయారీ విధానం పెడతా.
ఇంకా మైక్ దీన్ని పెట్టేసి నేను మాట్లాడుతున్నా, ఇంకా వాయిస్ వచ్చిందో లేదో. సోది ఎక్కువ అయిపోయింది వీడియోలో, ఇంకా వచ్చేద్దాం. నా చేతిలోనే పట్టుకుంటాను. సో చెప్పాను కదా, అయితే ఏం చేస్తారంటే డైలీ పొద్దున్న లేచినాక ఫస్ట్ 5 బాదం తినండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. 5 బాదం తినండి, ఎల్లిపాయ ఒకటి తినండి. దాని తర్వాత వామ్ వాటర్ తాగండి. తాగి గాలికి వెళ్ళిపోండి. గాలికి వెళ్ళినప్పుడు ఆ బాడీకి వెళ్తుంది గాలి. మంచిగా మీకు రిలాక్స్ స్ట్రెస్ అన్నట్టు ఉంది. అప్పుడు స్ట్రెస్ అంతా వదిలిపోతుంది కాబట్టి స్ట్రాంగ్ అయిపోతుంది, జుట్టు ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ సైంటిఫిక్ రీజన్ అంటే ఎవరు చెప్పవసరం లేదు, అందరికి తెలిసింది. అట్లా చేశారనుకోండి, అట్లా చేస్తే మీకు మంచి ఒక 1 మంత్ ట్రై చేయండి. దాని తర్వాత మీకు జుట్టు లాస్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఒక కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే అది ఇప్పుడు డేంజర్ ప్రాబ్లం అయిపోతుంది. చిన్నపిల్లలకు కూడా చాలా మందికి అయిపోతుంది. అంటే డాండ్రఫ్ అనేది చాలా కామన్ అయిపోయింది. డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అంటే పచ్చి జుట్టు పెట్టడం వల్ల డాండ్రఫ్ చాలా వస్తుంది. పచ్చి జుట్టు పెట్టడం డాండ్రఫ్ చాలా వస్తుంది. అంటే మీరు డైలీ షవర్ తీసుకోవాలి. షవర్ తీసుకున్నాక నేను చెప్పినట్టు చూడాలి. డైలీ షవర్ అంటే డే బై డే తీసుకోవాలి. రోజు తీసుకుంటే జుట్టు ఊసిపోద్ది. జుట్టు ఊసిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అవి ఎన్ని చెప్పినా మనం చేసేదాన్ని అట్లనే చేస్తాం. కానీ అది మన హ్యూమన్ సైకాలజీ అది. సో ఇప్పుడైతే మీకు ఇప్పుడు అరే మైక్ డిస్కనెక్ట్ మీకైతే కొన్ని కోమ్ సజెస్ట్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఒకటి చూపించా, అదొకటి వాడండి. ఇంకా మన ఇది ఇంకొక దువ్వని చూపిస్తాను, కోమ్ చూపిస్తా. స్టైలింగ్కే వాడతారు ఎక్కువ. స్టైలింగ్ వద్దన్న వారు నార్మల్ వాడుకోవచ్చు. స్టైల్ గూగుల్లో వచ్చేస్తుంది. గూగుల్ చాట్ జీపీటీ చాలా అయిపోయింది. మనకు ఏమైనా కావాలంటే గూగుల్ పోవాలి, కొట్టాలి చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ బ్రో. ఇట్లా మీకు ఒకటి చూపిస్తాను గైస్. ఇవి అయితే ఎవరు యూజ్ చేయాలంటే మంచి హెయిర్ మెయింటైన్ చేస్తారు చూడండి వాళ్ళకి ఇవి. అంటే బాయ్స్లో జుట్టు మెయింటైన్ చేసే వాళ్ళకి, జుట్టు చాలామంది మెయింటైన్ చేయరు, అంటే వదిలేస్తారు. ఇది వాడండి గైస్. ఈ దువ్వెన అనేది మైక్ లాగా ఉంది కదా, నా కాదు మీకు డిస్ప్లే చేయడానికి డిస్ప్లే అయితే చేస్తా. అయితే ఈ కోంబ్ వచ్చేసి వాడండి. ఇది ఎందుకంటే నీట్గా ఉంటుంది, అంటే మరీ ఓవర్ ఉండదు. ఇప్పుడు నాకు జుట్టు కూడా ఉంది, నీట్గా ఉంటుంది, మరి ఓవర్ దువ్వినట్టు ఉంటుంది. ఇట్లా స్టైల్ చేసినాను అనుకో గలీజ్ అయిపోతుంది. లేపితే మీకు అనిపిస్తుంది వైట్ హెయిర్ నాకు ఉంది, చాలా ఉంది. నేనే చెప్తున్నాను, ఎందుకంటే నాకు జీన్స్ అంటే మా మమ్మీకి మా డాడీకి చిన్నప్పుడు ఉండేది, అందుకని. సో ఇంకా పార్ట్ 2 చెప్తా, ఎందుకంటే వీడియోలు అంతా అయిపోయింది చాలా. ఇప్పుడు ఎడిటింగ్కే నాకు టైం అయిపోద్ది. బాయ్ గైస్.